అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రజిత, పిల్లల వైద్యురాలిని డివిసి హాస్పిటల్ నుంచి. మన హాస్పిటల్ తెనాలి, చేబ్రోలు మరియు పొన్నూరు పరిసర ప్రాంత ప్రజలకి అత్యుత్తమమైన వైద్య సదుపాయాలను అందిస్తుంది. ఈ పీడియాట్రిక్ విభాగం నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా క్రిటికల్ కేసెస్ అండ్ వెరైటీ ఆఫ్ కేసెస్, చాలా రేర్ కేసెస్ కూడా మేము ట్రీట్ చేయడం జరిగింది. అట్లాంటి రేర్ కేసు గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ పాప పేరు ఆరాధ్య. తిను 6 years పాప. ప్రెజెంటేషన్ వచ్చేసి మన దగ్గరికి 3 రోజులు జ్వరం మరియు హై గ్రేడ్ జ్వరాలు, కంటిన్యూస్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ తో ప్రెజెంట్ అయ్యింది. అట్లాగే 2 episodes ఫిట్స్ కూడా రావడం జరిగింది అనమాట. ఫిట్స్ వచ్చిన తర్వాత మన దగ్గరికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, యాక్చువల్గా అందరూ కూడాను ఫీవరు, ఫిట్స్ అంటే కేవలం చిన్నపిల్లల్లో 6 సంవత్సరాల్లోపు వచ్చేటువంటి ఫెబ్రైల్ సీజర్స్ అని దాని మీద ఎక్కువ దృష్టి వెళ్తూ ఉంటుంది. సో మనం ఎవాల్యుయేషన్లో స్టార్ట్ చేయగానే కొంత ఇన్ఫెక్షన్ చేంజెస్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఇన్ఫెక్షన్ లాగా ట్రీట్ చేయడాన్ని స్టార్ట్ చేశాము. తర్వాత చైల్డ్ వచ్చేసేసి ఇరిటబుల్గా ఏడవడము, మెడ బాగా వెనక్కి పెట్టి ఎక్స్టెండెడ్ పొజిషన్లో ఉంచి ఇరిటబుల్గా ఏడవడము, అండ్ కాళ్ళు చేతులు ట్రెమర్స్ అంటే వణుకులు లాగా షేక్ అవుతూ ఉండడము, ఇవన్నీ కూడాను స్టార్ట్ అయ్యాయి. తర్వాత నుంచి నడక విషయంలో కూడా కొంత ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. 2వ రోజు నుంచి నడవడానికి ఇబ్బంది పడటము, కనీసం మదర్ ల్యాప్లో ఉండటానికే కానీ కిందకి తిరిగి అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంది. ఫీవర్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మనం ఈ ఎంఆర్ఐ బ్రెయిన్ అవన్నీ చేయించాము, నార్మల్గా ఉంది. అట్లాగే వెన్నుపూసలో నుంచి నీరు తీసి కూడా పరీక్షకు పంపించాము. అది కొంత వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా చూపించింది అనమాట. తర్వాత వాటన్నిటికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూనే మిగతా విషయాలని కూడా మనం రూల్ అవుట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఈ చైల్డ్కి మనం ట్రీట్ చేసింది ADEM. ADEM అంటే అక్యూట్ డీమైలినేటింగ్ ఎన్కెఫెలోమైలైటిస్. ఇది చాలా చాలా రేర్ కండిషన్. యూజువల్గా చిన్నపిల్లల్లోనే చూస్తాము. దట్టు వైరల్ ఇన్ఫెక్షన్స్, హై గ్రేడ్ ఫీవర్స్తోనూ ఫిట్స్తోనూ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట ఈ కండిషన్ని. సో మనం చాలా సస్పీషియస్గా దీని వైపు వెళ్ళడమే కానీ దీనికి డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటూ ఏమీ లేదండి. కొంతమంది చిల్డ్రన్ ఇట్లాంటి వాళ్ళని ఈ ఏరియాలో స్పెసిఫిక్గా మేము చూడటము, ట్రీట్ చేయటము కూడా ఈ కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఏంటంటే వైరల్ ఫీవర్ విత్ ADEMగా దీన్ని డయాగ్నోస్ చేశాం. కేవలం 3-4 daysలోనే చైల్డ్లో చాలా చేంజెస్ వచ్చాయి, చక్కగా రికవర్ అయ్యింది అండ్ షీఈ్ రెడీ ఫర్ డిశ్చార్జ్. క్లినికల్గా కూడా చాలా బాగుంది. మా పాపకి 6 years, పేరు ఆరాధ్య. మా ఊరు వచ్చి మంచాల. స్కూల్కి వెళ్ళిన పాప ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం బాడీ పెయిన్స్ వల్ల ఇబ్బందిగా ఉంది. స్కూల్ నుంచి వచ్చేదానికే కొంచెం లైట్ గా ఫీవర్ వచ్చింది. ఒక 2 days లోకల్లో ఉన్న RMP డాక్టర్ గారికి చూపించాం. ఆ తర్వాత ఆయన అన్నారు జ్వరం అయితే తగ్గింది, కానీ నెక్స్ట్ డే నుంచి పాప కండిషన్ కొంచెం లైట్ క్రిటికల్ గా మారుతా ఉంది. మాకు వెంటనే అందుబాటులో DVC హాస్పిటల్ ఉందని మాకు తెలుసు. ఆ భయం లేకుండా DVC హాస్పిటల్లో జాయిన్ చేసాము. మేడం రంజిత మేడం గారు వెంటనే స్పందించి మాకు చాలా ధైర్యం చెప్పి మేము ఏ క్వశ్చన్ అడిగినా అన్ని సార్లు మేము పాప పరిస్థితి ఎలా ఉంది, మేము కంట్రోలింగ్ చేస్తాము, మీకు మీ పాపను అప్పచెబుతాము, కంగారు పడవాలని చాలా సౌమ్యంగాను నిదానంగానే చెప్పారు. ట్రీట్మెంట్ కూడా బాగా చేశారు. తర్వాత వచ్చి మెయింటెనెన్స్ గానీ, ఈ ICU సిస్టర్స్ గానీ, మెడిసిన్ గానీ అన్ని ఓవరాల్ గా చాలా వెరీ గుడ్ గా చేశారు. మేమైతే చాలా భయపడ్డాం. ఎందుకంటే ఈ పసిపిల్లల్లో ఫిట్స్ అనేది నేను ఇప్పుడు మా పాప ద్వారా చూడటమే ఇది తొలిసారి అనుభవం కాబట్టి మేము చాలా టెన్షన్ పడినా వచ్చిన ఈ హాస్పిటల్లో DVCలో జాయిన్ అయినాక ఒక 1 or 2 days లో పాప ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంది. ఒక 1 week లోనే మళ్ళీ అదవరి పొజిషన్ కన్నా కొంచెం బాగా హెల్దీగా ఉంది. ఇలా వైద్యం గాని, మెడిసిన్ గానీ వాటి గురించి అవగాహన లేకపోయినా ఎవరిని అడిగినా, సిస్టర్స్ గానీ, డాక్టర్స్ ఎన్నిసార్లు అడిగినా మాకు చాలా అవగాహన అయ్యేలాగా చెప్పారు. అలా మంచి వైద్యం అందించిన డాక్టర్స్ కి, DVC వైద్య బృందానికి అందరికీ నమస్కారం.